హాయ్ గైస్. మినీ కటింగ్లో ఇది డే 3. సో ఎందుకు మినీ కటింగ్ అంటే సో ఇది ఎన్ని డేస్ ఉంటుందని పర్ఫెక్ట్గా చెప్పలేదు. సో మేబీ ఒక 20 30 అయితే నేను ఎక్స్పెక్ట్ చేస్తాను. 30 క్రాస్ చేసే ఉద్దేశం కూడా లేదు. సో ఎందుకంటే ఆల్రెడీ కంప్లీట్ ఫ్యాట్ అయితే బాడీలో లేదు. మేబీ ఉన్న ఒక 10 to 12% ఉంది. సో అందుకోసం 30 డేస్ అయితే నేను ఎక్స్పెక్ట్ చేస్తాను. సో మీకు ఫ్యాట్ కంటెంట్ ఎక్కువ ఉంటే మాత్రం కంప్లీట్ 4 months అయితే పెట్టుకోండి, మంచిగా హెల్ప్ అవుతుంది. సో షార్ట్ టర్మ్ 90 days 100 days ఇలాంటి సెట్ కాదు. సో అది సెట్ అయినా అంత మంచిది కాదు. సో మీరు ఎక్స్ట్రీమ్గా కట్ చేసి వస్తుంది ప్రతిదీ. సో ఫ్యాట్స్ కర్బ్స్ ఇవి కట్ చేస్తే ఎనర్జీ పీక్ లెవెల్లో పోతుంది. సో ఆ టైంలో సో అంత షార్ట్ టైం కూడా అవసరం లేదు. మీ స్టేజ్ ఎక్కితే ఉద్దేశం ఉంటే అది కంప్లీట్ 6 months కట్ ఉంటుంది. సో స్టేజ్ ఎక్కే కాకుండా జస్ట్ నార్మల్గా చేద్దాం అనుకుంటే 4 months సరిపోతుంది. సో 4 months అయితే చేసి చేయండి, పర్లేదు. సో 100 days 90 days ఇట్లా పెట్టగలను కటింగ్కి. మంచిది కూడా కాదు. అండ్ ఈరోజు మన లెగ్ డే. సో ఆల్రెడీ ఒక 30 minutes సైక్లింగ్, ఒక 20 minutes చేసినాం. సో సో లెగ్ వర్కౌట్, కటింగ్ ఫేస్లో లెగ్ వర్కౌట్ ఏంటంటే సో మ్యాండేటరీగా ట్రెడ్మిల్ అయినా సైక్లింగ్ అయినా ఏదో ఒకటి చేయాలి. సో చేయకుండా డైరెక్ట్ వార్మప్ చేసి అంటే లైక్ వర్కౌట్ చేస్తా అంటే మాత్రం సెట్ కాదు. ఎందుకంటే కటింగ్ ఫేస్ కంప్లీట్గా క్యాలరీస్ బర్న్ అవ్వాలి. సో బర్న్ అవ్వాలి, నువ్వు చేసేదాని తర్వాత పంప్ చేయాలి. సో ఇవి థింగ్స్ అన్ని మేనేజ్ చేయాలంటే మాత్రం సో కార్డియోని హిట్ చేయాలి. వర్కౌట్కి ఒక 20, అట్లీస్ట్ ఒక 20 అన్న పెట్టుకోండి. 20 minutes చేసినా ఇట్స్ వర్క్. సో క్యాలరీస్ బర్న్ అవుతున్నా ఓన్లీ వర్కౌట్స్తోనే బర్న్ చేస్తా అంటే అది కష్టం. అవ్వని థింగ్స్ ఏదైనా ఈ రోజు స్క్వాట్స్ అయితే మంచిగా ప్రిఫర్ చేయాలి ఫస్ట్. లైక్ కంప్లీట్ వీక్ ఉంది, అది నాకు నచ్చట్లేదు. సో ఏదైనా చెయ్యాలి ఎంత వీక్ ఉన్నా. సో డే 3కే కంప్లీట్ ఎనర్జీ అయితే లోలో ఉన్నాయి ఇప్పటికి. ఎందుకంటే హాలిడేస్ 100 days ఆల్మోస్ట్ మామూలు ఫ్యాట్స్ ఖర్చు అయితే కొంచెం అంత ఎక్స్ట్రీమ్గా తీసుకోలేదు. సో దానివల్ల ఇప్పుడైతే ఈ పీక్ లెవెల్లో లో ఉంది ఎనర్జీ. సో అయినా 30 days కట్ చేయాలి. సో కట్ చేయడానికి మెయిన్ రీజన్ బల్క్, మనం పర్ఫెక్ట్గా బల్క్ చేయాలి. సో లీన్ బల్క్ ఇట్లాంటివి మనకి అంతగా సెట్ కావు కాబట్టి సో కంప్లీట్ ఫ్యాట్ అయితే తీసేస్తాం. సో ఫ్యాట్ తీసి అగైన్ బల్క్లో ఫ్యాట్ గెయిన్ అవుతుంది. సో బల్క్ గురించి మంచిగా ఉంటుంది. నేను మాట్లాడినా కొంతమంది నచ్చవచ్చు నచ్చకపోవచ్చు, అది సెకండరీ. సో అందుకోసం మెయిన్ ఈ కట్ ఫేస్ని అయితే నేను చేయాల్సి వస్తుంది. లేదంటే ఇదంత అవసరం లేదు. ఫ్యాట్ ఉంది కాబట్టి కట్ చేస్తున్నాను కదా. ఓకే. సో మెయిన్ మరీ ఎక్స్పెన్సివ్ థింగ్స్ అసలు వెళ్ళొద్దు. అంటే మీకు బాడీ బిల్డింగ్ మంచిగా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం, సో మీ బాడీకి మీరు మంచిగా పుష్ ఇద్దాం అనుకుంటే మాత్రం సో ఎక్స్ట్రీమ్ థింగ్స్ అండ్ ప్రతిదీ హైకి తీసుకెళ్ళండి. ఎందుకంటే ప్రతిదీ ఇంక్లూడ్ విత్ మనీతో సెట్ అవుతుంది. సో అది మైండ్లో పెట్టుకోండి. ఇంకా స్టార్ట్ చేయలేదు, బట్ ఏదో చిన్న కార్డియో చేసాం కదా, ఎట్లా ఉందని. పర్వాలా, సెట్ అవుతుంది. ఓకే, స్టార్ట్ ది వర్కౌట్. నెక్స్ట్ రియాక్షన్.
Okay, one more. నాయిస్ వస్తుంది. ఇప్పటికే పీక్లో లో ఎనర్జీ లో ఉంటుంది. సో ఎనర్జీ అయితే చాలా లో ఉంటుంది. సో అట్లా అని ఎనర్జీ లో ఉందని చెప్పేసి గివ్ అప్ అయితే ఇక. సో కటింగ్ కేసులో చాలా టాస్క్, ఎందుకంటే సో ఎక్స్ట్రీమ్ కార్బ్స్ అనేవి కంట్రోల్ అనేటప్పుడు ఎనర్జీ ఉండదు. సో నీకు ఎనర్జీ లేకపోతే వర్కౌట్స్ చేయలేదు. సో అట్లా అనేసి వర్కౌట్స్ చేయనంటే కుదరదు. ఓకే, ఒంటికి
ఓకే, వన్ మోర్. ఇది కదా నెక్స్ట్ చూపిస్తాను. షోల్డర్ రౌండ్ అయితే మాత్రం అందరూ ఎక్స్ట్రీమ్ ఉంటుంది. ఓకే, అవును వస్తుందా పడుచుకుందాం. కంప్లీట్ హెవీ లిఫ్ట్ అయితే కొంచెం చేయడానికి అవాయిడ్ చేయడం. ఎందుకంటే సో కటింగ్ ఫేస్లో హెవీ లిఫ్ట్ చేయడం కన్నా సో ఫెయిల్యూర్ అనేది పర్ఫెక్ట్గా హిట్ చేయాలి, అది మెయిన్ థింగ్. కటింగ్ ఫేస్లో హెవీ విసేస్తా అంటే అది మీ ఇష్టం, సో దాన్ని మనం ఏం చేయలేం. బట్ మరి అంత ఎక్స్ట్రీమ్ వాళ్ళకి చేసే వెయిట్స్ అయితే తీసుకుంటాను. సో ఎందుకంటే ఇంజురీస్ అయితే మొత్తం కన్ఫర్మ్ అవుతుంది. సో తక్కువ వెయిట్స్ తీసుకున్నా పర్ఫెక్ట్గా ఫెయిల్ హిట్ అవ్వాలి, అది మెయిన్ థింగ్ కటింగ్ ఫేస్లో. ఓకే, అండ్ ఫైనల్ ఈగో లిఫ్టింగ్ కంప్లీట్గా అవాయిడ్ చేయాలి. ఓకే, అమ్మా సో మంచిగా అయితే పప్పు దొరుకుతుంది. ఇంకా ఫెయిల్ చేయాలి. సో బాల్ సో అన్నీ సపరేట్ ఇక్కడ పెడుతున్నాయి. ఓకే ఓకే, ఫైనల్లీ డే 3 కూడా బాగా కనపడాయి. సో ఫస్ట్ 30 minutes అంత పర్ఫెక్ట్గా హిట్ చేస్తాను లేదంటే కాన్ఫిడెన్స్లో అయితే తక్కువ ఉన్నాయి. సో ఆఫ్టర్ 30 minutes సో బాగానే చేశాను అనిపించింది. సో ఈరోజు టాపిక్ కూడా అంత పర్ఫెక్ట్గా ఏం మాట్లాడలేదు, బట్ ఎనీవే వర్కౌట్ అయితే మాత్రం బాగానే చేశాను అనిపించింది. సో యాబ్స్ అండ్ లెగ్స్, సో ఈ కటింగ్ ఫేస్లో మెయిన్ థింగ్స్. ఓకే, 1 minute. ఫ్యాట్స్, కర్బ్స్ రెండు కంప్లీట్గా ప్రోటీన్ ఫుడ్ నుంచి వచ్చేలా చూసుకోండి. నెక్స్ట్ కార్డియో డైలీ హిట్ చేయాలి, యాబ్స్ని డైలీ హిట్ చేయాలి. సో వర్కౌట్ అనేది డైలీ చేయాలి. సో ఫుడ్ అనేది కంప్లీట్ కంట్రోల్లో ఉండాలి. సో ఈ 4 or 5 థింగ్స్ నువ్వు కంట్రోల్ చేస్తేనే సో నీ కటింగ్ ఫేస్ అనేది పర్ఫెక్ట్గా బిల్డ్ అవుతుంది. సో అట్లా కాకుండా ఏది పడితే తినేస్తావు, ప్రోటీన్ ఫుడ్ కదా సో నాకు ఎంత నచ్చుతుంది తింటా అంటే మాత్రం కటింగ్ ఫేస్ రాదు. సో నువ్వు వెయిట్కి తగ్గట్టు నువ్వు మేనేజ్ చేసుకుంటేనే కటింగ్ ఫేస్ అనేది కొంచెం టైం పట్టినా మంచిగా బిల్డ్ అవుతుంది. సో ప్రోటీన్ ఫుడ్ కదా ఎక్కువ తింటే ఏమైంది బ్రో అంటే సో అది కటింగ్ ఫేస్కి ఎంత పడితే తినకూడదు. సో మెయిన్ థింగ్ నీ వెయిట్కి తగ్గట్టు నువ్వు తీసుకోవాలి. సో దెన్ అప్పుడైతేనే నువ్వు పర్ఫెక్ట్గా ఫ్యాట్ లాస్ అవుతావు, నీ మజిల్ అనేది లాస్ అవ్వకుండా మేనేజ్ చేయగలుగుతావు. సో అట్లా కాకుండా ప్రోటీన్ ఫుడ్ కదా సో దెన్ ఎందుకు అంతే ఎంత తిన్నా ఏమవుదంటే అది నీ ఇష్టం. నీ మైండ్ సెట్ ఒకలా ఉంటే నా మైండ్ సెట్ ఒకలా ఉంటుంది. సో దాన్ని నేను కంట్రోల్ చేయలేను కూడా అది ఇప్పటికైనా. సో నీ మైండ్ని నువ్వే కంట్రోల్ చేయాలి. సో అది కంట్రోల్ చేసిన అప్పుడే నువ్వు చేంజ్ అయితే అవుతావు. సో అంతవరకు నేను కదా ఎవరు చెప్పినా నువ్వు విన్నావు. ఓకే, సో ఫుడ్ అనేది కంట్రోల్లో ఉండాలి, ప్రోటీన్ ఫుడ్ కూడా నువ్వు వెయిట్కి తగ్గట్టు తీసుకోవాలి. సో ఇవన్నీ నువ్వు బ్యాలెన్స్ చేస్తేనే కటింగ్ ఫేస్ అనేది పర్ఫెక్ట్గా బిల్డ్ అవుతుంది. ఓకే, సో నేను చెప్పాల్సింది చెప్పాను, నచ్చితే చేయొచ్చు లేకపోతే అగైన్ స్కిప్. ఓకే, సో ఎక్కువ మాట్లాడడం కన్నా బాడీ కండిషన్స్.
సో యాప్స్ చేసాం, బట్ చూద్దాం ఎలా ఉన్నాయి. సో యాప్స్తో పాటు ఈ సైడ్ రిప్స్ని కూడా టార్గెట్ చేయాలి. సో లేకపోతే అంత పర్ఫెక్ట్గా బిల్డ్ అవ్వడం కష్టమైపోతుంది. ఓకే, సో లెగ్, నెక్స్ట్ లెగ్ లెగ్ లెగ్. సో లెగ్ మనం ఇంకా మంచిగా ట్రైన్ చేయాలి ఉంటుంది. లెగ్ అప్పర్ బాడీ అంతా బాగానే, కటింగ్ ఫేస్ బాగానే కనబడుతుంది కానీ సో లెగ్ ఓకే, కానీ సో లెగ్ దగ్గర అంత సాటిస్ఫాక్షన్ అంటే అవ్వలేకపోతుంది అంత దగ్గర. సో చికెన్ బ్రెస్ట్లో వచ్చింది కదా, ఓకే. సో ఇవన్నీ సో ఏ లైన్స్. ఓకే, సో హ్యామ్స్ట్రింగ్స్ కూడా కనబడుతున్నాను. బెటర్. ఓకే, సో లెగ్స్ ఇంకా కొంచెం మంచిగా ట్రైన్ చేయాలి. సో అది దాంతో సాటిస్ఫై అయితే నెక్స్ట్ ఇంకా మంచిగా బిల్డ్ చేయడానికి కష్టమైపోతుంది. సో ఎప్పుడు సాటిస్ఫై అవ్వద్దు బాడీతో. సో దాన్ని కంప్లీట్ బ్రేక్ అయ్యేలా ట్రై చేయండి. సో అప్పుడైతేనే మంచి రిజల్ట్స్ దొరుకుతాయి. ఓకే, సో ఈరోజుకి ఇంతే. ఓకే దెన్, సీ యూ టుమారో. సో షోల్డర్ చూపించాలి. షోల్డర్ ఆల్మోస్ట్ యాప్స్ చేసాం కాబట్టి అంత పర్ఫెక్ట్గా కనిపించడం చూపించాలి. సో బాగా ఉంది కదా, అంతే. సో మీరు నన్ను కొంచెం న్యాచురల్గా చూడడానికి ఇష్టపడాను. సో అప్పుడైతే మంచిగా కనబడతాయి నేను ఎట్లా ఉన్నా. అంటే లైక్ నేను చేసేది కొంచెం రియాలిటీగా ఉంటాయి. సో వేరే వాళ్ళతో కంపేర్ చేసి ఈ బాడీ ఎందుకు అంత స్లిమ్ ఉందని అంటే దానికి నేనేం చేయలేను బ్రో. సో కంప్లీట్ మంది న్యాచురల్ కాబట్టి. సో ఇంటి షోల్డర్స్ అయితే అనుకోండు. ఓకే, సో పర్లేదు, మన న్యాచురల్గానే మంచిగానే పుష్ ఇచ్చినాం అనిపించింది. ఓకే, సీ యూ టుమారో. అంతవరకు బై బాయ్.